అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి హింసాకాండను వ్యతిరేకిస్తూ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద హిందూ సంఘాలన్నీ కలిసి భారీ ఎత్తున కూడా ధర్నా చేపట్టాయి. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. హిందూ ధర్మరాష్ట్రం ఒక్కసారి చికోటి ప్రవీణ్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చికోటి ప్రవీణ్ గారు, మీ పట్టుకున్నటువంటి ఇది చూస్తే మాత్రం ఒకవైపు బాగుంది. అసలు ఏంది మీ డిమాండ్స్ ఏంది ఈరోజు? ఇక్కడ డిమాండ్స్ ఏం లేదు, హిందువులలో ఐకమత్యం ఇంపార్టెంట్. ఆల్రెడీ మోదీ గారు బంగ్లాదేశ్కి వార్నింగ్ ఇచ్చారు, ఇలాంటి హిందువులపై కానీ అక్కడ హిందూ దేవులపై దాడి జరిగితే మాత్రం ఉపేక్షించేది ఉండదని చెప్పి ఆడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది. మేము శాంతియుతంగా మా యొక్క ఐకమత్యాన్ని చాటుతున్నాం. మరి అక్కడ ఒకప్పుడు అఖండ భారతదేశం అంటే వాళ్ళు కూడా హిందూ సోదరులు. ఎక్కడ ప్రపంచంలో ఏ హిందువులైనా మా సోదరుల కిందనే. హిందూ సోదరులకి ఒక మద్దతు తెలుపుతూ మరి ఒక శాంతియుతంగా మేము ప్రొటెస్ట్ చేస్తాం. మీరు శాంతియుతంగా తెలుపుతున్నారు కానీ మీకు ఇక్కడ పోలీసులు రిస్ట్రిక్షన్ చేస్తున్నట్టున్నారు. మేమంటే ర్యాలీగా వెళ్ళొద్దని చెప్పి పర్మిషన్ లేదని చెప్తారు. అంటే హిందూ దేశం కదండి, హిందువులకే ఎక్కువ ఇబ్బంది. అదే ఇప్పుడు ఓల్డ్ సిటీలో బార్కాస్లో, ఓల్డ్ సిటీలో దారుసలంలో పోయి ఆపమనంటే ఆపలేరు. ఆడ పర్మిషన్లు అవన్నీ అవసరం లేదు. ఇక్కడ వచ్చే వరకు పర్మిషన్లు ఇట్లాంటి ఏ ఉన్నా కూడా హిందువులకే కావాలి. కానీ మీరు ఇట్లాంటివి చేస్తే ఇంకొక వర్గాన్ని దేశంలో రెచ్చగొట్టినట్టు అనిపేదా మీకు? డెఫినెట్గా కాదండి. మా వాళ్ళకి మేము రక్షణ కవచంగా మేము మా తరఫున ఒక మనోధైర్యం ఇస్తాము. అక్కడ హిందువులంతా ఆడ కూడా కోట్ల మందిలో ఉన్న హిందువులందరూ కూడా మరి ఐకమత్యంతో ఉంటే ఏ శక్తి ఏం చేయలేదని చెప్పి సందర్భంగా తెలియనికి ఒక ప్రొటెస్ట్. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు దీని మీద? డెఫినెట్గా అన్ని హిందూ సంఘాలన్నీ కూడా ఏకమై దీనిపై ప్రణాళిక, మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ హిందూపై దాడి వచ్చినా మరి ఏం చేయాలని ఒక ప్రణాళిక చేయబోతున్నాము. మరి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఈ సందర్భంగా. ఈ ప్రభుత్వానికి కలిసి ఏమన్నా పోలీసులు కానీ ప్రభుత్వాన్ని ఏదైనా వినతపత్రం ఇవ్వబోతున్నారు? ఇది సెక్యులర్ ముసుగులో ఉన్న ప్రభుత్వం. ఎలాంటి వినత పత్రాలు ఇచ్చినా వేస్ట్. ఏమున్నా మా బీజేపీ ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రజలు ఆలోచించాలి. ఇవాళ 200 మందితోటి మేము ర్యాలీ చేయలేకపోతున్నాం. మన హిందూ దేశంలో మన హిందువుల గురించి ప్రజలు ఆలోచించాలి. ఓటేసే ప్రజలు ఆలోచించాలి. ఎవరికి ఓటేయాలి, ఏ హిందూకి ఓటేయాలి, ఎందుకు అంటే మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ సంకలనాకే ప్రభుత్వాలే ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు మేలు చేసే ప్రభుత్వాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది హిందువులకు మేలు చేసే ప్రభుత్వాలు అనేవి ఉన్నాయి. ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ కూడా అంటే అసదుద్దీన్ సంకలనాకే ప్రభుత్వాలే తప్ప ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలు అయితే ఎక్కడ లేదు. హిందువులకు సంబంధించి ఇంత దాడులు జరుగుతున్నా ఎవ్వరు మోదు మెరపకపోవడం, అలాగే హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రోజు ఇందిరా పార్క్ వద్ద నిరసన కాకుండా ర్యాలీకి వెళ్తే పోలీసులు ఆపడం పట్ల కూడా చికోటి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.